డిఓ గారు ఓకే రండి, సుబ్బారావు గారు రండి సార్. టోపీ టోపీ ఈరోజు పద్మశ్రీ ఘంటసాల డిఓ గారు సాంస్కృతిక సేవ సెలవుతో సత్కరిస్తున్నారు. తదుపరిగా నరసింహ మాస్టర్ గారు పూలదన్న, సాయి మాస్టర్ గారు సెలవుతో సత్కరిస్తున్నారు. డిఓ గారు పైన టోపీ పెట్టి వారిని ఆశీర్వదిస్తున్నారు. బాబు అది టోపీ కాదు బాబు, కిరీటం. కరెక్ట్. కసుకుర్తి వెంకట గారికి సన్మానం మరియు బిరుదు ప్రదానం. టంగుటూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన కసుకుర్తి నరసింహ గారుల పుత్రుడు 1971లో జన్మించిన కసుకుర్తి వెంకట గారు తల్లిదండ్రుల వ్యవసాయ కుటుంబం. కలిమిలేబుల మధ్య 10వ తరగతి వరకు టంగుటూరు హై స్కూల్ నందు, ఇంటర్ బిఏ జవహర్ భారతి కళాశాల కావలి నందు మరియు ఎంఏ బిఎన్ఆర్ కళాశాల భీమవరం నందు, బీఈడి చైతన్య కళాశాల నందు విద్యను అభ్యసించి ఉన్నారు. విద్యాధికుడైన అనంతవరం కొండేపి మండలం కే ఉప్పలపాడులో పాపారావు పబ్లిక్ స్కూల్ నందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయుచున్నాడు. వృత్తిపరంగా ఉపాధ్యాయుడిగా చేస్తూ ప్రవృత్తిగా గాయకుడిగా ఎదిగిన క్రమంలో 2009లో ఒంగోలు మినీ స్టేడియంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సన్మానమని చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు పొంది ఉన్నారు. ఈ విధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఏకలవ్య శిష్యుడిగా తనకు తాను అన్వయించుకున్నాడు మన కసుకుర్తి వెంకట గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పేరు వింటే పులకితులు అవుతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలో ఎక్కువ మక్కువ చూపుతారు. బాల్యదశ నుండి అదే దేశ అదే శ్వాస తనేమిటో తన స్వరమై తెలిపింది. సమాజానికి అతనే ఎస్పీబీ ఏకలవ్య శిష్యుడని కసుకుర్తి వెంకట గారు శోభారాన్ని వేస్తే అర్ధంగిగా చేసుకున్నారు. వీరు విఆర్ఓగా పనిచేస్తున్నారు. వీరి కుమారులు సాహిత్, కుమార్తె అంజన శ్రీహర్షను సంతానంగా పొంది ఉన్నారు. రాగరంజిత చేసుకున్నారు కళాభిమానులు. ఉపాధ్యాయులుగా విద్యార్థులను ఉన్నతులను చేస్తూ గాయకులుగా తన మధుర స్వరంతో సంగీత సాగరంలో తేలియాడుచున్నాడు. తన ప్రతిభను గుర్తించి కసుకుర్తి వెంకట గారికి 23/11 శ్రీ పెండా ఛాయమాస్టర్ గారు నిర్వహించు సినీ సంగీత విభావరి కార్యక్రమంలో పద్మశ్రీ ఘంటసాల వి రామకృష్ణ సాంస్కృతిక సేవా సంస్థ మరియు ప్రకాశం జిల్లా కళాకారుల స్వచ్ఛంద సేవా సంస్థ రిజిస్టర్ నెంబర్ 2018 వారి ఆధ్వర్యంలో జూనియర్ ఎస్పీగా బాలసుబ్రహ్మణ్యంగా స్వరబొమ్మగా బిరుదు ప్రదానం మరియు సత్కారం చేయించున్నారు శ్రీయుతులు శ్రీ పెండ్యాల సాయి మాస్టర్ గారు. ధన్యవాదాలు. మన బిఎఫ్ శ్రీనివాసరావు గారు సేవ కప్పుతున్నారు. నేను కూడా సెలవు. ఎవరిని మర్చిపోయినా ధ్యానం మర్చిపోబాకండి, గుర్తుపెట్టుకోండి. నేను అనే 3 సార్లు చెప్పాడు, కోర్టులో చెప్పినట్టు. గాయనిమణులు కూడా సత్కరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ లేట్ లేకుండా మనం సంగీత విభావానికి వెళ్ళిపోదాం. జ్ఞాన సముద్రంలో మునిగి తేలుదాం.